వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్ష జనార్దన్. నేను గోవిందమాలకు సంబంధించి గోపాల్ గోవిందమాల దీక్షపీఠం కర్మన్ఘట్ హైదరాబాద్. మన భగవంతుణ్ణి సేవించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే 9 మార్గాలు ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు మీకు నేను అర్థమయ్యేటట్టుగా చెప్తాను. శ్రవణము అంటే వినడం, పరమాత్ముని గూర్చి విషయాలు, పరమాత్మ లీలలు, పరమాత్మ కథలు మొదలైనవి వాటిని తన్మయంతో వినడము కూడా పరమాత్ముడిని అర్థించినట్టే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండి ఆ శ్రీమన్నారాయణుని యొక్క కథలను నారదుడి ద్వారా విన్నాడు. శుక మహర్షి 7 రోజులు చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్ మహారాజు ముక్తుడయ్యాడు. ధర్మరాజు, జన విజయుడు మొదలైన వారంతా శ్రీకృష్ణ లీలల గురించి విని తరించిన వాళ్ళే. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నోరారా చెప్పడమే కీర్తనము. నిత్యము భగవంతుని యొక్క సుగుణాలని తలుచుకుంటూ వాటిని గురించి మాట్లాడడము, సంకీర్తన చేయడం లాంటివి చేయడం కూడా మనస్సును శ్రీకృష్ణునిపై సులభంగా లగ్నమవుతుంది. ఈ మహామార్గంలో ముక్తి పొందిన వారు సుఖమహర్షి, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న వంటి వారందరూ కూడా ఈ విధంగా కీర్తించి స్మరించిన వారే. వారు తరించారు. స్మరణము అంటే తలుచుకోవడము. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పరమాత్ముని తలుచుకుంటూనే ఉండటం, అది స్మరణము, అది భక్తి. ఈ నారాయణ నామస్మరణ అంటే నారదుడు రామభక్తిలో రామనామ స్మరణలతో హనుమంతుడు పరమాత్మునికి దగ్గరయ్యారు. దైవము అనుసరించిన మార్గంలోనే నడవడం పాదసేవం ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండటం పాదసేవ కానే కాదు. భరతుడు శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలను రామస్వరంగా భావించడం కారణము ఆయన అనుసరించిన మార్గాన్ని తాను కూడా అనుసరించడం. గుగుడు చేసిన పాదసేవకి పులకరించిన అతడికి మోక్షాన్ని ప్రసాదించిన శ్రీరామచంద్రుడు. ధూప దీపాలు వెలిగించడము, భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షంతలు, పూలతో దేవుడికి పూజ చేయడం అర్చన భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించే విధంగా ఆ స్వామి మనసునే అనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవిని అలాగనే అర్చన చేసి తరించారు. వందనం అంటే నమస్కరించటం, పరమాత్మ యొక్క నమస్కారము. తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరాత్మ. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుణ్ణి వందనం చేసినట్టే. దైవ సేవకుడు ఎలా ఉండాలో స్వామి హనుమ ఆచరించి చూపించాడు. అంతగా ఎవరూ మనకి అలాగే ఈ సృష్టిలో ఎవరు చూపించలేరు కూడా. భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధించుడే ఉండటమే దాస్యం అవుతుంది. వనవాసంలో 14 సంవత్సరాల పాటు లక్ష్మణ స్వామి వారు తన అన్నగారైన శ్రీరామచంద్రుడికి దాసుడిగా ఉండి సేవలు చేశాడు. అది దాస్యము, దాస్యభక్తి అంటే. మంచి స్నేహితుడిగా మెలిగినట్టుగా పరమాత్ముడితో స్నేహభావంగా ఉండటమే సత్యభక్తి అంటాడు. అందుకే నిదర్శనమే సత్యభక్తి. శ్రీకృష్ణుడితో పాటు పాండవులు కుచేలుడు సఖ్యతో ఉండి నిరంతరము రక్షణ పొంది తమ జీవితాలను తరింపచేసుకున్నారు. తనను తాను పూర్తిగా పరమాత్ముడికి సమర్పించుకోవడమే ఆత్మనివేదన. తనదంటూ ఏమీ ఉంచుకోకుండా అంతా పరమాత్ముడికి సమర్పించడమే బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతిని పొందారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధంగా మనము చేసుకున్న 9 రకాలు ఏంటో మరొకసారి స్మరించుకుందాము. మనము ఒకసారి స్మరించుకుంటే ఇవి మనకి
మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ 9 రకాలు ఏంటో మనం ఒకసారి చేసుకుందాం. ఈ 9 రకాలు ఏంటి అనేది మళ్ళొక్కసారి ఉంటుంది. పరమాత్మను చేరుకోవటానికి 9 మార్గాలు ఉన్నాయి. 1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాదసేవనము, 5 అర్చనము, 6 వందనము, 7 ప్రాస్యము, 8 సత్యము, 9 ఆత్మ నివేదన. ఈ 9 మార్గాల ద్వారా పరమాత్ముని చేరుకోవచ్చు. భక్తుడు తన అవకాశాన్ని బట్టి ఈ 9 మార్గాలలో ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇది మనమంతా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఆ చెప్పుకున్న దాంట్లో దేన్నైనా అనుసరించవచ్చు. ఈ 9 మార్గాలు కూడా భగవంతుడికి చేరుతాయి. కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే తప్ప మనకి మోక్షం అనేది ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి చేద్దాం. స్వామిని ఏ రూపంలో కొలిసినా ఆయనే. ఇందుగలడందు లేడని సందేహం వలదు చెక్కి సర్వాంతర్యామి ఎందెందు వెతికి తందందే కలడన్నట్టుగా సర్వ ప్రాణుల్లో, సర్వ జీవరాశుల్లో, మనుషుల్లో అన్నిట్లో ఆయనే ఉన్నాడు. మరి అలాంటి స్వామిని మనం స్మరించుకోవాలంటే ఈ 9 రకాల పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతి అని మనం అనుసరించినా మనం తప్పకుండా పొందగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద.